హాయ్ గైస్, వెల్కమ్ టు రక్షితాస్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సళోయ్ అయితే మా మామయ్యతో చేపిస్తున్నా. సళోయ్ అంటే మా బంజారోళ్ళకి చాలా ఇష్టం. ముందుగా అయితే బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకున్నాక అందులో చింతపండు కొద్దిగా సాల్ట్ని అయితే తీసుకోవాలి. ఇదే బౌల్లోకి మనం కోడి రక్తాన్ని కూడా తీసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మా మామయ్య అయితే ఇక్కడ చికెన్ అయితే కట్ చేస్తున్నారు. చికెన్ కట్ చేయడం అయిపోయాక ఒక 3-4 టైమ్స్ వాటర్తో కడిగేసుకొని తర్వాత మా మామ ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. ముందుగా అయితే స్టవ్ వెలిగించి అందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇక్కడైతే అది కొద్దిగా వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి చికెన్ అయితే వేసుకుంటున్నాడు మా మామ. ఇంకా అల్లం కొద్దిగా మరిగినప్పుడు చికెన్ వేసేయాలి. నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్న చికెన్ని గిన్నెలోకి వేసుకొని తర్వాత ఏం చేయాలి? చికెన్ ఇప్పుడు కడిగిన చికెన్ దీంట్లో వేసేసిన బాగా మరిగిన తర్వాత దీంట్లో నీళ్ళు వస్తుంది. కొంచెం నీళ్ళు వచ్చిన నీళ్ళు మరగాలి. నీళ్ళు మరిగిన తర్వాత బాగా మగ్గిన తర్వాతనే రక్తం వేయాలి. తర్వాత చూపెడతా. ఇలా కలిపేసుకున్నాక ఒక 5 minutes క్యాప్ పెట్టేసేయాలి. ప్లేట్ పైన వేసేయాలి. వేసిన తర్వాత కొద్దిగా మగ్గాలి. ఇందాక మూత వేసిన కదా అవి తీసేస్తున్నా, మారిపోయింది. ఇంకా పైన బాగా మరిగింది. ఇంకా హైదరాబాద్ నుంచి నా కోడలు కొడుకులు వచ్చిన పిల్లలు తీసుకొని ఎప్పుడు వచ్చినా సులభ చేసి వండి తాత అని అంటారు. ఇక పెద్ద కోడలు వచ్చినా పెద్ద కొడుకులు వచ్చినా పెడతా, బిడ్డ మనవాళ్ళు వచ్చినా పెడతా. ఖచ్చితంగా ఆల్యపోయి కోడి తీసుకొచ్చి సొలై వండి పెడతా వాళ్ళకు. ఆ సొలై ఇష్టం ఎక్కువ ఉంటుంది ఆ కొట్టుకో వాళ్ళకు. బ్లడ్ ఉంది కదా, బ్లడ్ చూపి. ఈ బ్లడ్ ఉన్నది. ఈ బ్లడ్ని చికెన్లో వేసుకోవాలి. చికెన్లో వేసుకున్న తర్వాత కొద్దిగా చూపాలి. తర్వాత కొద్దిగా మరగాలి. బాగా బ్లడ్ వేసినాక బాగా కలపాలి. బాగా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిగా మగ్గాలి. మగ్గిన తర్వాతనే ఇక కొంచెం తిప్పాలి. కొద్దిసేపు మళ్ళీ మూత వేయాలి. కొద్దిసేపు మళ్ళీ లిడ్ పెట్టేసాలి. ఉప్పు సరిపోయింది. సూపర్ ఉన్నది. వేసుకొని జొన్న రొట్టెలు వేసుకొని దాని మీద వేసుకొని తినాలి. జొన్న రొట్టెలకు బాగుంటుంది. జొన్న రొట్టెలకు బాగా రుచి ఉంటుంది. సోలై ఈ వట్టిగా తినకూడదు, తాగుడు మీద తినకూడదు. దీనికి మంచిగా జొన్న రొట్టెలు చేసుకొని తినాలి. అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా కొడుకులు కోడలు చూస్తూ సోలై ఇక్కడే. నేను చేసిన సోలై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రొట్టెతో తింటున్నా. ఇంకా మా మామయ్య టేస్ట్ చూసి చెప్తాడు. సూపర్ ఉన్నది. సూపర్ ఉందా మామ? సూపర్ ఉన్నది. మా మనవరాలు వస్తుంది. మా తాత తినేస్తున్నాని ఇంకా ఉరికి వస్తుంది. ఇంకా ఉరికి వస్తే మా మనవరాలు నాకు చాలా ఇష్టం. ఒక్కటే మనవరాలు. అయితే బిడ్డ కొడుకు బిడ్డలు ఇద్దరు ఉన్నారు, కానీ మనవరాలు బిడ్డ మాత్రం దా సోలై తింటున్నా. దా బిడ్డ బాగా ఇష్టం ఉంటుంది నాకు. మనవరాలు చిన్న దా పెట్టి ఒకసారి తింటాం.